హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమ్లాస్ వరల్డ్. ఈరోజు మనం చాలా సింపుల్, చాలా టేస్టీ ఇంకా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదే స్వీట్ పొటాటో ఎగ్ స్కిల్లెట్. రోజు అదే ఇడ్లీ, దోశ, ఉప్మా తిని బోర్ కొట్టిందా? అయితే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా తయారవుతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక స్వీట్ పొటాటోను బాగా కడిగి సన్నగా చిప్స్ కోసం ఎలా అయితే కట్ చేస్తామో అలాగే స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరిగి, క్యారెట్ని సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోండి. ఒక ఎగ్, మీకు వీలైతే 2 ఎగ్స్ అయినా 3 ఎగ్స్ అయినా తీసుకోవచ్చు, పక్కన పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసేసుకొని స్వీట్ పొటాటో స్లైసెస్ని బాగా లేయర్ లాగా పరిచేసుకోవాలి. ఎంత లేయర్ లాగా అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి మనకు ఎగ్ ఎంత కొలత వస్తుంది అనే ఐడియా ఉంటే అంతలా స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇవి మనమేమి లావుగా కట్ చేసుకోము కాబట్టి అవి ఉడకవు అనే భయం కూడా ఉండదు. స్లైసెస్ చేసుకోవడానికి ఉంటుంది కదా, దానితో పాటు చేసుకుంటే మనకు అంత రిస్క్ ఉండదు. సో దాంతో ట్రై చేయండి. దాని తర్వాత ఎగ్స్ ఒకటి తీసుకుంటారా 2 తీసుకుంటారా మీ ఇష్టం కాబట్టి ఎగ్స్ని తీసుకొని పగలగొట్టేసి దానిపైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఎంతలా స్ప్రెడ్ చేయాలంటే మనం వేసుకున్న లేయర్ అంతా కవర్ అయిపోయేటట్టుగా నేను చూపిస్తున్న విధంగా అలా గరిటతో కాస్త స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవడమే. తర్వాత తురిమిన క్యారెట్ని, కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని బాగా ఇలా లేయర్ లాగా నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. నెక్స్ట్ మీకు కావాల్సినంత సాల్ట్ని, పెప్పర్ని అండ్ కారంని వేసేసుకొని మన ఇంట్లో గరం మసాలా చేసుకుంటాం కదా, హోల్ గరం మసాలా, దాన్ని కూడా దానిపైన చల్లేసుకొని 2 సైడ్స్ మెల్లిగా అలా నేను చూపిస్తున్న విధంగా గరిటెతో కాస్త లేపేసి తీసేసుకుంటే మనది రెడీ అయిపోతుంది. అండ్ అంతకంటే ముందు ఇది లేయర్ లాగా వేసుకున్నది వైట్ కలర్లో కనిపిస్తుంది మలై, మనకు పాలపైన మీగడ వస్తుంది కదా, దాన్ని కాస్త పక్కన పెట్టేసుకొని దాన్ని ఇలా యూస్ చేసుకోవడమే. అలా చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు మన పొటాటో కుక్ అవ్వడానికి. సో అందుకోసం కొంచెం మలై తీసుకొని దాన్ని కూడా 2 సైడ్స్ వేసుకోవచ్చు. నాకు 1 సైడ్ అవైలబుల్ ఉంది కాబట్టి 1 సైడ్ వేసుకున్నాను. దానితో ఫ్లేవర్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలా 2 సైడ్స్ గరిటెతో ప్రెస్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసేసుకుంటే అంతే, మన స్వీట్ పొటాటో ఎగ్ స్కిల్లెట్ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న హెల్త్ టిప్స్ కూడా చెప్తాను. స్వీట్ పొటాటోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి కళ్ళకి, ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి చాలా మంచిది. ఎగ్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్కి చాలా మంచి ఆప్షన్. వెయిట్ మేనేజ్మెంట్ లేదా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఇది మంచి మీల్. రెసిపీస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.